అంటే మా అవకాశాలను దెబ్బతీసే విధంగా ఇది ఉంది సార్. ఇప్పుడు దీంట్లో ప్రజాస్వామ్యం, ప్రజల చేతుల్లో అధికారం ఉండాల్సినటువంటి ఈ దేశంలో ఇట్లాంటి బిల్లుల ద్వారా అధికారుల చేతికి విస్తృత అధికారాలు పోతా ఉన్నాయి సార్. ప్రజల దగ్గర నుంచి ప్రజాస్వామ్యం దూరం అవుతా ఉంది దీని ద్వారా. మీరు బిల్లుల మీద బిల్లులు మార్చుకుంటూ పోతే మా సంగతి ఏంది? మేము ఈ రాష్ట్రంలో ఉన్నామా? బీసీలము, మా రిజర్వేషన్లని పోతా ఉన్నాయి. దీని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. అందుకోసమే సార్ చాలాసేపు నేను చూస్తా ఉన్నాను, చాలా బాధ అనిపిస్తూ ఉంది బిల్లులు చూసిన తర్వాత. గింత అన్యాయంగా అంటే ఈ బిల్లు ఏం చెప్తుందంటే బీసీలారా మీరు ఇంకా తీసేస్తున్నాం మీ రిజర్వేషన్ అని చెప్తా ఉంది అన్నట్టు. ఇక్కడ సార్ ఈ బిల్లుకు అది మా బీసీల బాధ అయితే ఈ బిల్లుకు సంబంధించి సార్ ఇదివరకే మనం పారిశ్రామిక వాడల్ని ఇక్కడ నుంచి తీసి బయటేయాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మనం పరిధి బయటేస్తా ఉన్నామా, పరిధి లోపల ఉన్నాయి ఇంకేమైనా మిగిలిపోయినాయి అనేది కూడా ప్రభుత్వం ఒకసారి చూడాలి సార్. ఇక అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు ప్రామాణికం అవుతా ఉంది సార్? నగర విస్తరణకు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎందుకు ప్రామాణికం? ఇక్కడ రాగానే ఇక్కడ కుచించుకపోయి ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్. ఈ గచ్చిబౌలి దగ్గర రాగానే జర దగ్గరకు వచ్చి ఉంటుంది, మిగతా చోట్ల దూరం అయి ఉంటుంది. అదే ఎందుకు ప్రామాణికం అవుతా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక ఒకే విధమైనటువంటి పన్ను విధానం సార్. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వ్యక్తికి, పోచారం గ్రామ పంచాయతీలో గుడిసేసుకున్నటువంటి వ్యక్తికి ఒకే రకమైన పన్ను విధానం అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్ దీని ద్వారా? ఓ పని చేయండి సార్, పోచారం కాడున్నటువంటి మా గుడిసాయన ఆస్తిని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఆస్తిని ఒక దగ్గర వేసి శిరసగం చేసినాక పన్ను వేయరు సార్. మరి అదన్నా చేయండి.